మేము మా ఇంట్రెస్ట్ ఏమిటంటే వ్యర్థ పదార్థాల నుంచి వెల్త్ ప్రొడ్యూస్ చేయడం, అంటే మనం దాన్ని యూస్ఫుల్గా మార్చడానికి ప్రయత్నించే దాంట్లో చేస్తుండేవాళ్ళం. ఒకటేంటి, మేము ఇక్కడ తిరుపతిలో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ జనరల్గా కూడా కొండపైన స్వామివారికి అందరూ తలనీలాలు ఇస్తూ ఉంటారు. జుట్టులో ప్రోటీన్, అది కిరాటిన్ ప్రోటీన్ ఉంటుంది. కిరాటిన్ ప్రోటీను ఇంకా కోడికలోను మన నెయిల్స్లోను అన్నిట్లోనూ ఉంటుంది. ఇప్పుడు కోడికలు ఇవన్నీ నేచర్లో ఉన్నాయి అంటే అవి డిగ్రేడ్ అవ్వవు, అది అలా ఉండిపోతాయి, ఏళ్ల తరబడి ఉండిపోతుంది. సో దానికోసం మేము ఇక్కడ లోకల్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇండియా ఏమో పౌల్ట్రీ దాంట్లో 5th ఉంది. అండ్ సో మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ ఫెదర్ వేస్ట్ అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి, అదేమో కాలుష్యం చేస్తూ ఉంటాయి. దానికోసం ఏమిటంటే మేము ఇక్కడ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేసి, ఇక్కడ ఎన్రిచ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కనుక ఎలానూ ఎక్కువ కిరాటిన్ పడుతూ ఉంటుంది జుట్టు, ఫెదరు. తిరుపతి అండ్ చిత్తూరు ఏరియాలో పౌల్ట్రీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో దాంతో మేము ఇక్కడ లోకల్గా బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసాము. ఆ బ్యాక్టీరియాలో ఐసోలేట్ చేసిన దాంట్లో మేము దాన్ని డెవలప్ చేస్తే మేము కోడికల్ని 5 రోజుల్లో మొత్తం 100% డిగ్రేడ్ చేయగలిగాం. డిగ్రేడేషన్ ప్రోడక్ట్స్ కూడాను వాటికి కూడా చాలా యూటిలిటీ ఉంది. ఏంటంటే వాటిని మనం ఆర్గానిక్ మెన్యూర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆ ఆర్గానిక్ మెన్యూర్ మేము ఇక్కడ టెస్టింగ్ కూడా చేసాము. దాంట్లో ఏంటంటే అది వాటర్ రిటెన్షన్ కెపాసిటీ సాయిల్ది, అంటే భూమిది వాటర్ రిటెన్షన్ కెపాసిటీ, నీళ్లు నిలబెట్టుకునే కెపాసిటీని పెంచింది. దానివల్ల ఏమిటంటే ఇక్కడ మనకి రాయలసీమ రీజన్లో అంతా ఎక్కువ వర్షాలు తక్కువ ఉంటాయి కనుక ఆ భూమిలో ఆర్గానిక్ మాన్యూర్ వేసేది మనకి వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉంటే చాలా మంచిది. అంటే దీంట్లో అమినో యాసిడ్స్, ప్రోటీన్స్ అది కూడా ఎక్కువ ఉన్నాయి. సో మేము కంపేర్ చేస్తే వర్మీ కంపోస్ట్కి ఈక్వలెంట్గా ఉంది. వర్మీ కంపోస్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఏమిటంటే మనకి 4 రోజులు 3 నెలల వరకు కూడా, మామూలు కంపోస్ట్ 3 నెలల వరకు కూడా పడుతుంది. కానీ మేము 5 రోజుల్లో కంప్లీట్గా డిగ్రేడేషన్ చేయగలిగిన వల్ల 5 రోజుల్లో మేము ఆర్గానిక్ మెన్యూర్ ప్రొడ్యూస్ చేయగలిగాం. ఇంకోటి ఏంటంటే ఈ డిగ్రేడెడ్ ప్రోడక్ట్ని పౌల్ట్రీ వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఈ ఫెదర్ని క్షీణీకరణ చేసేది మేము అదే ఓ బ్యాక్టీరియాని ఐసోలేట్ చేసామన్నాము. ఆ బ్యాక్టీరియా ఓ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాన్ని మేము కిరాటినేజ్ ఎంజైమ్ అంటాము. ఆ కిరాటినేజ్ ఎంజైమ్ దీన్ని డిగ్రేడ్ చేస్తుంది. సో ఈ కిరాటినేజ్ ఎంజైమ్కి చాలా అప్లికేషన్ ఉంది. అది క్రూడ్ ఎంజైమ్గా వాడచ్చు, పార్షియలీ ప్యూరిఫైడ్ ఎంజైమ్గా వాడచ్చు, వెరీ ప్యూర్ ఎంజైమ్గా వాడచ్చు. క్రూడ్ ఎంజైమ్గా లెదర్ ఇండస్ట్రీలో డీహెయిరింగ్ ప్రాసెస్ అంటారు. లెదర్ని చేసేటప్పుడు మనం దాని మీద ఉన్న హెయిర్ని రిమూవ్ చేస్తాము. ఆ రిమూవ్ చేయడానికి మామూలుగా ఇప్పుడైతే కాస్టిక్ పొటాష్ ఇవన్నీ వేస్తారు. సో అది చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. దాని బదులు ఎంజైమ్ని యూజ్ చేసి మనం ఆ ప్రాసెస్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రోటీన్ని డిగ్రేడ్ చేస్తుంది కనుక ఇప్పుడు ఫీడ్స్లో దేంట్లో అయినా పౌల్ట్రీ ఫీడ్ ఉండొచ్చు, యానిమల్ ఫీడు, ఆక్వాకల్చరు, వీటన్నింటిలోనూ మనం క్రూడ్ ఎంజైమ్ ఆర్ పార్షియలీ ప్యూరిఫైడ్ ఎంజైమ్ని యూజ్ చేసామంటే, మిక్స్ చేసామంటే అది ఏమో చాలా న్యూట్రిటివ్ వాల్యూ పెరుగుతుంది. మేము 28% కన్నా పైన ప్రోటీన్ వెళ్ళింది మాకు. వెరీ ప్యూరిఫైడ్ ఎంజైమ్ కాస్మెటిక్స్లోను, ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్లోను, వీటన్నిటిలోనూ అప్లికేషన్ ఉంటుంది. సో మాకు BIG అని బయోటెక్నాలజీ ఇగ్నిషన్ గ్రాంట్ సపోర్ట్ తోటి మేము ప్రోటోటైప్ డెవలప్ చేసాము ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ కోసము. సో ఆ ప్రోటోటైప్ సక్సెస్ఫుల్ అయినందువల్ల మేము ఒక స్టార్టప్ స్టార్ట్ చేసాము, శ్రీధరణి అగ్రోటెక్
స్టార్టప్ అని మేము స్టార్ట్ చేసాము. ఆ అగ్రోటెక్లో మేము ప్రోటోటైప్ చేసాము. ఇప్పుడు మేము స్కేలప్ ఆఫ్ ద ఎంజైమ్ చేస్తున్నాం. దానికి మాకు స్మాల్ బిజినెస్ ఇనిషియేటివ్ కింద మళ్ళీ బైరాక్ నుంచి సెకండ్ టైం సపోర్ట్ వచ్చింది. సో దాన్ని మేము స్కేలప్ ఆఫ్ ద ఎంజైమ్ చేస్తున్నాం. అండ్ ఈ ఇంకో ఫీచర్ ఏంటంటే కెరాటినేజ్ ఎంజైమ్ ఇండియాలో ఇప్పుడు ఎక్కడా ప్రొడ్యూస్ అవటం లేదు. సో ఇది మా ఫస్ట్ ఇనిషియేటివ్ టు ప్రొడ్యూస్ కెరాటినేజ్ ఎంజైమ్ ఇన్ ఇండియా. మనకి లోకల్గా అవైలబుల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఈజీగా మనం 1/10 కాస్ట్లో ఇండియాలో ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్న దాంట్లో 1/10 to 1 క్రూడ్ ఎంజైమ్ అయితే 1 in 50 టైమ్స్ లెస్ అమౌంట్లో మేము ప్రొడ్యూస్ చేయొచ్చు. సో దానివల్ల ఏమిటంటే మనకి ఎక్కువ అప్లికేషన్ వస్తుంది. దాని తర్వాత ఈ ఎంజైమ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రోటీయేజ్ కనుక డిటర్జెంట్లలో కూడా యాడ్ చేసుకోవచ్చు. లెదర్ ఇండస్ట్రీ డిటర్జెంట్స్, ఫీడ్ సప్లిమెంట్ and aquaculture feed preparations lonu and other feed preparations as well as in cosmetics and pharmaceuticals. And keratinase enzyme actually prions ni kuda degrade చేస్తుంది అనమాట. అదర్ వి చెయ్యవు. సో ఇది మ్యాడ్ కౌ డిసీజెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆర్ ఎస్పెషల్లీ డిస్ఇన్ఫెక్టెంట్ ఆఫ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, డెంటల్ అండ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేదానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. మేము దీన్ని లోకల్గా ఇండియాలో డెవలప్ చేయాలి అనే ఇనిషియేటివ్ తోటి మేము మహిళా యూనివర్సిటీలోను మా శ్రీధర్ని అగ్రోటెక్ స్టార్టప్, మా రిజిస్టర్డ్ ఆఫీస్ ఏమో హైదరాబాద్లో ఉంది. సో అక్కడ ఇక్కడ కలిసి వర్క్ చేస్తున్నాము. మా దగ్గర యాక్చువల్లీ 4 పనిచేస్తున్నారండి. 4 ఎంప్లాయీస్ కింద ఉన్నారు మా స్టార్టప్లో. అండ్ ఇద్దరేమో యాక్చువల్లీ 3, ఒకళ్ళు పిహెచ్డి, 2 పిహెచ్డి చేస్తున్నారు, ఇంకా టెక్నికల్ అసిస్టెంట్స్.